5 అన్నప్పుడు మనం ఏ విధంగా చేసాం మేడం? ఈ 5 మనం 10/2 గా రాసుకున్నాం. ఐడియా వచ్చిందా? 10/2 గా రాసుకున్నాం. 10/2 గా రాసుకున్నాం. సో దీని కంప్లీట్ ఆపోజిట్, ఇది కంప్లీట్ రివర్స్. సో ఇప్పుడు ఈ 5 మనం ఎగ్జాంపుల్ ఏదైనా చెప్పండి మేడం. 5 కి అదే నెంబర్ చేద్దామా? సో 4, 5, 6 డివైడెడ్ బై 5 అని ఇచ్చాం క్వశ్చన్. సో ఇప్పుడు ఈ 5 ఎలా రాసుకుంటామంటే 4, 5, 6 డివైడెడ్ బై 2/10. అంటే దీనికి కంప్లీట్ ఆపోజిట్ అని ఉన్నాం. ఓకే. అవునా మేడం? 2/10. 4, 5, 6 into 2 మల్టిప్లై చేయాలి. 4, 5, 6 into 2 డివైడ్ బై 10. ఏమొస్తుంది? 4, 5, 6 into 2. 4, 5, 6 into 2. 4 2s are 8. 8 10 10 12. 12. సో 2 1 9 9 1 2 వస్తుంది మేడం. సో 9 1 2 డివైడ్ బై 10. సో దీన్ని డివైడ్ చేయడం ఈజీనా మేడం? చేయొచ్చు. 91.2 దిస్ ఇస్ ఆన్సర్. సో 91 లో 2 అనేది రిమైండర్. ఓకే. ఓకేనా మేడం? ఈ విధంగా చేయొచ్చు అన్నమాట. 5 తో అయితే 5 తో అయితే ప్రతి ప్రాబ్లం మనం ఇలా. సో ఫస్ట్ మీరు ఒకటి చేశారు 2 3 4 5 6 7 8 9 తో. సో అంటే ఎనీ నెంబర్ డివైడెడ్ సింగిల్ డిజిట్ చేసాం కదా మనం. ఫస్ట్ ఆ విధంగానే చేయొచ్చు, అంటే క్యాన్సిలేషన్ ప్రాసెస్ చేయొచ్చు. అంటే ఏ విధంగా 9 1s పోదు కాబట్టి 2 డిజిట్స్ తీసుకోవాలి. 9 9s చేస్తున్నారు మేడం. కబీర్ ఒక్క నిమిషం. ఎనీ నెంబర్ డివైడ్ బై 9. సో ఇది మెథడ్ 1. సో 9 9s 81. అవునా మేడం? 3 ఉంటుంది. 37. 8 4s 36. 1 ఉంటుంది. 1 ఉంటుంది 15. సో 15 ఎక్కడ పోతుంది మేడం? 9 1s అంతే. 9 9. సో 6 ఉంటుంది. 6 6 66. సో 66 ఎక్కడ పోతుంది మేడం? 9 7s 63. 9 7s 63. 3 ఉంటుంది. 3 is remainder. ఓకే మేడం. సో ఇది ఒక మెథడ్. ఇంకొక మెథడ్ ఏంటి? సో ఈ మెథడ్ చేయాలి అంటే మనం 9 టేబుల్ ముందే రాసి పెట్టుకోవాలి. ఓకే. ఓకేనా మేడం? సో ఇక్కడ రాద్దాం. 9 1s 9. 9 2s are 8. 18 18. 27. 9 4s 36. 45. డైరెక్ట్ రాసేద్దాం మేడం. 54 63 72 81 90. అంతే కదా మేడం? సో ఇక్కడ చూడండి 9 నుంచి 17 వరకు ఇక్కడ వస్తుందా? 9 నుంచి 17 వరకు రాదు. 9 2 చేస్తే 80 కదా మేడం. అంటే 17 వరకు మనకి ఇక్కడ ఉన్నట్టే. అవునా మేడం? సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఎంత వరకు వస్తుంది? 26 వరకు. అవునా? ముందు నెంబర్. ఇక్కడ వచ్చేసి 35. నెక్స్ట్ ఇక్కడ 44 53 62 71 80 89. అవునా మేడం? సో ఇక్కడ చూడండి 8 4 7 5 6 డివైడెడ్ బై 11 అన్నా. సారీ డివైడెడ్ బై 9 అన్నా. ఇక్కడ చూడండి ఫస్ట్ డిజిట్ ఏదైతే ఉందో దాన్ని తీసేసుకున్నాం. ఇక్కడ ఆబ్లిక్ పెట్టేసుకున్నాం. 8 + 4 12. 8 + 4 12. అవునా మేడం? ఆబ్లిక్. సో నెక్స్ట్ ఈ 12 కి ఈ 7 యాడ్ చేయండి. అంటే డైరెక్ట్ కంటిన్యూ గా ప్రాసెస్. 8 + 4 12 12 + 7. ఓకే 3 నెంబర్స్. 12 + 7 12 + 19. అవునా మేడం? నెక్స్ట్ 19 + 5 24 24 30. 24 + 5 6 30. సో ఈ 30 అనేది ఎక్కడ వస్తుంది మేడం మనకి? 26. ఇక్కడ వస్తుందా?
30 అనేది 35 మధ్యలో అంటే ఇక్కడ 9 అంటే ఎక్కడ వస్తుంది ఇక్కడ ఆ వచ్చిందని ఇలా పెట్టేసుకోండి 3 పెట్టుకోవాలి 30 ప్లస్ 3 సో ఏమొస్తుంది డైరెక్ట్గా చేసేద్దాం 33 వస్తుందా సో ఇదే విధంగా ఇక్కడ చేద్దాం 8 12 19 24 33 అవునా మేడం బ్యాలెన్సింగ్ చేద్దాం సో 3 7 11 ఇక్కడ క్యారీ అవుతుంది సో 2 ప్లస్ 2 3 4 2 ప్లస్ 2 4 9 అవునా మేడం ఇక్కడ మనం పాయింట్ ఏంటి లాస్ట్ దాన్ని రిమైండర్ పెట్టేసుకోవడం 94173 వచ్చిందా మేడం చేస్తే 3 వస్తుంది సేమ్ ఇక్కడ క్యాల్కులేషన్ ప్రాసెస్ చేసాం ఇదే ఆన్సర్ వచ్చింది నెక్స్ట్ మెథడ్ 2 లో చేసాం సేమ్ ఆన్సర్ వచ్చింది సో మీ ఇష్టం మీకు ఏది ఈజీ అనిపిస్తే అది చేసేయచ్చు నేను ఇదే చేయాలనేది రెస్ట్రిక్షన్ పెట్టను ఓకేనా మేడం కానీ వాళ్ళు రెండు మెథడ్లు నేర్పించారు రెండు మెథడ్స్ నేర్పించండి బెటర్ కదా మేడం మనం మ్యాథమెటిక్స్ లో ఒక ప్రాబ్లమ్ ని 100 మెథడ్స్ లో చేయొచ్చు అదే ఈజీ ఫాస్ట్ అయిపోతుంది మనం ఏ ఈజీగా ఉంటే కాదు ఇది నేర్పించాల్సిన అవసరమే లేదు కదా మేడం 9th టేబుల్ వచ్చిందంటే ఇదే ఈజీ ఓకేనా సో డైరెక్ట్ గా యాడ్ చేసుకొని బ్యాలెన్స్ చేస్తాడు దీన్ని క్యాన్సిలేషన్ చేయాలి కదా ఒక నెంబర్ మిస్ అయిందంటే ఇప్పుడు మనం ఇక్కడ డైరెక్ట్ గా చూస్తున్నాం 9 9 81 ఇక్కడ 3 మిగిలింది అంటే 37 అవుతుంది కొంతమంది ఇది ఐడియా రాదు ఇదైతే యాడ్ చేసుకొని బ్యాలెన్స్ చేస్తాడు వచ్చిందాన్ని ఆన్సర్ గా పెట్టేస్తాడు ఏమంటే అది ఐడియా ఉండాలి ఫస్ట్ వన్ అలా చేయొచ్చు ఇది మెథడ్ 2 అనుకోండి ఓకేనా మేడం సో 74 లాంగ్ గా రాసుకోండి మేడం 74 5 8 7 సో ఫస్ట్ ఉన్నది యాజిటీస్ గా దించేసుకోండి మేడం 7 ఓకేనా ఇప్పుడు ఎలా చేయాలంటే ఇక్కడ నుంచి సబ్ట్రాక్షన్ అవ్వాలి ఓకేనా మేడం 4 - 7 అవుతుందా మేడం పోదు అంటే ఇక్కడ ఒక డ్రాప్ చేసుకోండి ఓకేనా ఇక్కడ డ్రాప్ చేసుకున్నామంటే ఇక్కడ 1 యాడ్ అవ్వాలి ఓకేనా మేడం యాడ్ కాదు 1 పెట్టుకోవాలి కదా అంటే 10 ఇక్కడ 14 అవుతుందా 14 - 6 పోతుంది కదా మేడం 14 - 6 ఎంత 8 కదా మేడం నెక్స్ట్ 5 - 8 అవ్వాలి అవుతుందా పోదు అంటే మళ్ళీ ఇక్కడ డ్రాప్ చేయాలి 7 అక్కడ 15 15 - 7 8 పోతుందా సేమ్ 8 ఓకేనా మేడం సో 8 - 8 0 సో 0 ఓకేనా మేడం 8 - 8 0 ఇప్పుడు 7 - 0 7 ఇప్పుడు చూడండి మేడం ఇది వచ్చింది ఆన్సర్ అంతే కదా మేడం ఇంకేముందా లేదు సో ఆన్సర్ ఇస్ 6 7 8 0 7 వచ్చి సరే రిమైండర్ 7 అనేది రిమైండర్ దిస్ ఇస్ ద ఆన్సర్ ఓకే మేడం 6 5 1 పెట్టేసాను మేడం చూడండి మేడం యాజ్ ఇస్ గా 9 తీసుకుంటానండి నెక్స్ట్ నెంబర్కి వెళ్ళిపోతా 4 - 9 అవుతుందా పోదు అంటే ఇక్కడ డ్రాప్ చేస్తున్నా 8 1 డ్రాప్ చేస్తే 8 కదా మేడం సో ఇక్కడ డ్రాప్ చేసిన 10 తీసుకొచ్చి ఇక్కడ పెట్టా పోతుంది 7 14 - 8 7 ఆ 7 తీసుకొచ్చి ఇక్కడ పెట్టా అంటే 14 - 8 చేస్తే వచ్చిందని ఇక్కడ పెట్టా క్లియర్ కదా మేడం నెక్స్ట్ 6 - 7 పోతుందా పోదు అంటే ఒక డ్రాప్ చేస్తున్నా ఇక్కడ 6 పెట్టేసుకున్నా నెక్స్ట్ 6 - 6 0 వచ్చిందని ఇక్కడ పెట్టేశాను ఓకేనా మేడం 5 - 0 అవుతుందా మేడం 5 - 0 5 అనేది ఇక్కడ పెట్టేసుకున్నా వచ్చిందని 5 - 0 చేస్తే వచ్చిందని ఇక్కడ ఓకేనా మేడం 1 - 5 పోదు అంటే డ్రాప్ చేయాలి మళ్ళీ ఇక్కడ 11 ఇప్పుడు పోతుంది 11 - 4 7 ఇది రిమైండర్ సో లాస్ట్ లో వచ్చినవి ఏంటి 8 6 0 4
రిమైండర్ ఈజ్ 7. దిస్ ఈజ్ ద ఆన్సర్. సో ఇలా యాడ్ మార్క్ పెట్టుకుంటే మీకు అర్థమవుతుంది మేడం. ఇక్కడ నుంచి ఇక్కడికి మైనస్ చేస్తున్నాం మనం అన్నది అలా రాసేస్తున్నాం. 9 మీటర్స్ ఇక్కడ పోతుందా? పోదు. పోదు. సో ఒక డ్రాప్ చేస్తాం, 8 ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ 1 యాడ్ చేస్తున్నాం. 1 8 8. 14 లో 8 పోతుందా మేడం? పోతుంది. సో 14 - 8 7. 1 7 దా 7. 7. సో ఇక్కడ -7 పెడితే పోతుందా? 6 - 7 పోదు. పోదు. అంటే ఇక్కడ ఒక డ్రాప్ చేస్తున్నాం, 6 అవుతుంది. ఇక్కడ 1 యాడ్ చేస్తున్నా, 6 అవుతుంది. ఓకేనా? 1 6 6 -6 16 - 6 10. 10. అదే మేడం. సో 5 లో 10 పోదు. 5 లో 10 పోదు. 10 పోదు. కాబట్టి 10 ని 9 చేసుకోవాలి. 9 చేసుకోవాలి. అక్కడ 1. 9 పోతుందా మేడం? 1 9 దా 9. 9. సో 15 - 9 6. 6 మేడం. 6 1 లో 6 పోదు. పోదు. అంటే మళ్ళీ డ్రాప్ చేసుకొని 5 1 యాడ్ చేసుకుంటే 11. 11 లో 5 పోతే 6. 6 ఈజ్ ద రిమైండర్. చూద్దాం మేడం. -14 - 6 మేడం 8 కదా? 8 7. -1 into 0 madam? 0. So 7. So 6, 7, 8, 0, 7. ఇక్కడ మనకి వచ్చింది మేడం. ఇక్కడ 4 వచ్చింది, ఆడ 8 ఎట్లా వచ్చింది? ఎక్కడ మేడం? ప్రాబ్లం సేమ్ కదా. ఇది ఓకే సరిపోయింది. 7, 4, 5, 8, 7. సరిపోయింది. ఇది ఆన్సర్ కరెక్ట్ వచ్చింది. మరి ఇది రావట్లా. మనం ఎక్కడ మిస్ చేసాం చూద్దాం మేడం. ఇది అర్థమైందా? ఈ మెథడ్ చేయొచ్చు. సో 2 మెథడ్స్. అదొక మెథడ్, ఇదొక మెథడ్. సో దీన్నే ఒకసారి 9 6 వస్తుంది కదా. 14 లో 8 పోతే 6. అప్పుడు మనం 7 వేసాం. ఓకే అవునులే. 7 7 14 కాబట్టి 6 కరెక్ట్. వచ్చిందా మేడం? ఇప్పుడు అసలు చెప్పండి. 1 - 6 - 6 అంటే 0. -1 into 0 0 అంటే 5. 4 కాబట్టి 4 -1 into 4. 11 - 4 మేడం? 11 - 4 7. This is the reminder. 8 6 0 4 7. అప్పుడు మనం మిస్ అయ్యింది. ఎక్కడ? అక్కడ 7 వేసాం, అందుకు మిస్ అయ్యింది. ఇక్కడ 6 వేసుకుంటే సరిపోతుంది. అప్పటికి ఇది 5 అవుతుంది. 5 అవుతుంది. ఇక్కడ మనం ఒకటి డ్రాప్ చేసేస్తాం కాబట్టి 5 అవుతుంది. అక్కడ డ్రాప్ చేస్తాం మేడం. ఇంకా దీనికోసం 6 - 6 చేస్తే 0నే కదా మేడం? అవుతుంది కదా.